హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు ట్యూస్డే ఆఫ్టర్నూన్ ప్రీ ఓటింగ్ అనాలిసిస్. ఈ వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి. మామూలుగా ఉండే అనాలిసిస్. ఈ వీక్ ఎవరు టాప్లో ఉండబోతున్నారు, ఎవరు మిడ్ రేంజ్లో ఉండబోతున్నారు, ఎవరు 99.999% ఎలిమినేట్ అవ్వబోతున్నారో క్లియర్గా విత్ మై అనాలిసిస్ చెప్తా. ఎవ్రీ వీక్ ఈ అనాలిసిస్ ఉంటుంది యాజ్ ఎక్స్పెక్టెడ్, యాజ్ యూజువల్. మోస్ట్లీ మన బయట ఉండే ట్రెండ్ మన అనాలిసిస్ ప్రకారంగా జరిగింది. ఐ హోప్ ఈ వీక్ కూడా అలాగే అవుతుంది అనుకుంటున్నాం. సో లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. గంగవ్వ ఓటింగ్ చూస్తుంటే ఇదెక్కడ మాస్ ఓటింగ్ రా మావా అన్నట్టుంది. అసలు ఎక్కడో ఉందామె ఫస్ట్ పొజిషన్లో. సెకండ్ పొజిషన్లో పర్సన్కి ఫస్ట్ పొజిషన్లో పర్సన్కి డిఫరెన్సే లేదు. అలా ఉంది, యునానిమస్. ఇంకా అసలు పోటీయే లేదు. వీళ్ళు కూడా అలా చేశారు. దాని గురించి మాట్లాడదాం. అలాగే ఒక్కసారి చెప్పండి, నిఖిల్ ఫ్యాన్స్, నిఖిల్ లేడు, వన్ ఆఫ్ ద టాప్ కంటెండరు. విష్ణుప్రియ ఉంది కదా, నిఖిల్ లేడు, నబీల్ లేడు, ప్రేరణ లేదు, మణికంఠ లేడు కదా. నిఖిల్ ఓటింగు నేను ఒకరికి పడుతుంది అనుకుంటున్నా, బట్ ఇద్దరికైనా పడవచ్చు అనుకున్నా, బట్ ఒకరికే పడుతున్నట్టు అనిపిస్తుంది. సో నిఖిల్ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు చెప్పండి. మీరు ఓటేయకుండా కామ్గా ఉన్నారా, లేకపోతే యష్మికి ఓటేస్తున్నారా, పృథ్వీకి ఓటేస్తున్నారా? ఇదొకటి చెప్పండి. అలాగే ప్రేరణ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు? మీరు కామ్గా ఉన్నారా, లేకపోతే యష్మి గౌడకి ఓటేస్తున్నారా, ఇంకెవరికైనా ఓటేస్తున్నారా? మణికంఠ ఫ్యాన్స్ మీరు కామ్గా ఉన్నారా, లేకపోతే మీరు యష్మి మీద ఉన్న గ్రడ్జ్తో వేరే వాళ్ళని ఎవరినైనా లేపడానికి ట్రై చేస్తున్నారా? అది చెప్పండి. ఇంకెవరు మిగిలేరు? ఇంకా నబీల్. ఈ ఓటింగ్ ఎక్కడికి వెళ్తుంది అసలు అర్థం కావట్లేదు. మీ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు సార్? మీరు కామ్గా ఉన్నారా, లేకపోతే మీరు గంగవ్వకు కూడా హెల్ప్ చేస్తున్నారా ప్రాంతీయ అభిమానం వల్ల? అది ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి, ఒకవేళ ఇక్కడ వరకు చూస్తుంటుంటే. ఎందుకంటే ఒక క్లారిటీ తెచ్చుకుందని. నేను ఒక అనాలిసిస్ అనుకున్నా కదా, మీ అవుట్కమ్తో కూడా కొంచెం నేను ఆ డాట్లు కనెక్ట్ చేసుకుందని. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి గంగవ్వ గారు నెంబర్ 1లో ఉన్న 28 to 30% ఓట్ షేర్తో అన్అఫీషియల్ ఓటింగ్ సైట్స్, యూట్యూబ్ పోల్స్, ఇన్స్టాగ్రామ్ పోల్స్ అన్నిటిలో ఇలానే ఉంది. ఇంక్లూడింగ్ కామెంట్ సెక్షన్లో కూడా చూడండి, అదే మాస్. ఇంకా అఫీషియల్ సైట్స్ ఓపెన్ అవ్వలేదు. మన బిగ్ బాస్ దీన్ని నామినేషన్ 2 పార్ట్ల కింద డివైడ్ చేశాడు కాబట్టి ఈరోజు రాత్రి 10:30కి ఓపెన్ అవుతాయి. బట్ అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ అయితే ఓపెన్ అయిపోయి ఎప్పుడు. సో దీనికి కారణం ఆమెకి మంచి ఫ్యాన్ బేస్ ఆల్రెడీ ఉంది. రూరల్ ఫ్యాన్ బేస్ ఉంది, అంటే పల్లెటూరులో గట్టిగా ఫ్యాన్ బేస్ ఉంది. దాంతోపాటు ఆమె రాగానే ఎక్సలెంట్గా ఆ ఏజ్లో చిరతపుల్లా గేమ్ ఆడారు. అది మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ నిన్న ఈ ఓజీ క్లాలు చేసిన టొప్పాస్ డెసిషన్, ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేయడం అంటే అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్. అలాంటి ఇంపార్టెంట్ ప్రక్రియలో వీళ్ళు చాలా వరస్ట్గా గంగవ్వను పిక్ చేసుకున్నారు. అది చాలామందికి డైజెస్ట్ అవ్వదు. గంగవ్వ అంత కష్టపడే 67 సంవత్సరాలకు బిగ్ బాస్కి రావడమే గ్రేటు. గేమ్ ఆడింది, గెలిచింది. ఫుడ్ లేకపోయినా అడ్జస్ట్ అవుతుంది. మీరు ఎంతో కొంత హాఫ్ కాఫీయో హాఫ్ టీ ఇస్తే తాగుతుంది, 2 చపాతీలు ఇస్తే తింటుంది, రైస్ లేకపోయినా అడ్జస్ట్ అవుతుంది. ఇన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉంచుకొని మీరు ఆమెని జస్ట్ ఆ వీక్ ఏమో అనుకొని చెప్పి ఓటేయడం వల్ల, ఓట్ ఇన్ ద సెన్స్ నామినేషన్కి ఓటేయడం వల్ల జనాలు డైజెస్ట్ చేసుకోకుండా చూపిస్తున్నారు బ్యాటింగ్. మామూలు లేదు. వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో అర్థం కావట్లేదు. ఓజీ క్లాలు కొంచెం కూడా బుర్ర పెట్టట్లేదు. గంగవ్వని ఎవడైనా నామినేషన్లో పెడతారా? పోనీ ఏమైనా పర్ఫార్మెన్స్ లేదంటే గెలిచారు కదా ఆమె. ఏందో. సో ఈమెకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈమెకి ఏమైనా క్రాస్ ఓటింగ్ కూడా ఏమైనా హెల్ప్ అవుతుందంటే చెప్పండి. నాకు తెలిసి పడట్లేదు, బట్ కొంతమంది నబీల్ ఫ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. అందుకే నబీల్ ఫ్యాన్స్ని కూడా అడిగాను, మీరు ఎవరికి ఓటేస్తున్నారని. సో ఇది క్లియర్ కదా. సెకండ్ వచ్చేసరికి సెకండ్ పొజిషన్ కూడా మంచి గట్టిగానే ఉంది. బట్ విష్ణుప్రియ ఓట్ షేర్ ఆమె స్పాయిల్ చేసుకుంది. సెకండ్ విష్ణుప్రియ గారు ఉన్నారు. ఒక 10-12% డిఫరెన్స్లో విష్ణుప్రియ గారు ఉన్నారు. సో ఈమెది పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు గత వారంగా. బట్ ఇలా ఉంటే సరిపోదు. ఆమె కానీ కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చినా వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే లేపుదాం అన్నట్టు ఉన్నారు. బట్ ఈమె ఇవ్వట్లేదు. పాపం వాళ్ళ ఫ్యాన్స్కి ఏమి స్కోప్ ఇవ్వట్లేదు. ఇస్తే ఈమె పిక్ అవుతుంది, రైజ్ అవుతుంది. బట్ ఆ సీరియస్నెస్ రావట్లేదు. రావాలని కోరుకుంటున్నాం. ఈసారి మంచి కాంపిటీషన్ లేదు కాబట్టి గంగవ్వ గారు ఒక్కలే ఉన్నారు కాబట్టి ఆ సెకండ్ పోస్ట్లో ఉన్నారు. కానీ లేకపోతే లాస్ట్ వీక్లో కన్ఫామ్గా డేంజర్ జోన్లో ఉండేవారు. బట్ ఇప్పుడు లేరు. పాజిటివ్ స్ట్రాంగ్గా ఎవరు లేరు. నబీల్ లేడు, నిఖిల్ లేడు, మణికంఠ లేడు, ప్రేరణ లేదు. ఎలా మరి? అటుపక్క ముక్క వినాశి మంచి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది, ఆయన లేడు. నెక్స్ట్ హరితేజ కూడా ఉంటుంది, ఆవిడ లేదు. గౌతమ్ మంచి డీసెంట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆయన లేడు. సో అందుకే ఈమె సెకండ్ పొజిషన్లో ఉంది. కానీ ఈమె పర్ఫార్మెన్స్ వల్ల అయితే కాదు. బట్ ఈమెకైతే మంచి ఫ్యాన్ బేస్ ఉంది, యూటిలైజ్ చేసుకోవట్లేదు. వాళ్ళు ఏమైనా చెయ్యాలంటే ఈమె ఇక్కడ ఏమైనా చెయ్యాలి. ఇక్కడ ఏమైనా చేస్తారేమని చూద్దాం. యాజ్ ఆఫ్ అయితే సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకే, మూడో పొజిషన్కి వచ్చేసరికి ఇది షాకింగ్ అబ్బా. ఏమైంది మూడో పొజిషను? మెహబూబ్ కాదు, ఇంకో పర్సన్ ఉంటాడు.
ఎవరున్నారు ఓటింగ్లోని? ఇందాకే నోట్ చేసుకున్న, ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని పెట్టా. విష్ణుప్రియ, సీత, యష్మి, మహబూబ్. మూడో పొజిషన్కి మహబూబ్ వచ్చాడు. ఓకే, సారీ, మహబూబు నేను యాక్చువల్గా 4th పొజిషన్లో ఉన్నాడు. కొన్నిట్లో 5th కూడా వచ్చాడు. బట్ వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా యాక్టివేట్ అయిందో, పిఆర్ టీంలో యాక్టివేట్ అయ్యో, పిఆర్లో ఉండడం కూడా తప్పు కాదు. మహబూబ్ అయితే కంఫర్టబుల్గా 3rd పొజిషన్లో ఉన్నాడు. బట్ మహబూబ్ నిన్న నామినేషన్ చేసిన పాయింట్లు అయితే చాలా తుప్పాస్ పాయింట్లు. ఆయన దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అది కనబడలేదు నిన్న. అండ్ ఇప్పుడు వరకు కూడా పెద్ద ఫైర్ కూడా కనబడట్లేదు. ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కూడా కనబడట్లేదు. అక్కడక్కడ మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు తప్ప. చూద్దాం. బట్ ఆయన అయితే కంఫర్టబుల్గా 3rd పొజిషన్లో ఉన్నాడు. 4th పొజిషన్కి వచ్చేసరికి యష్మి గౌడగా సడన్గా వచ్చారు. నిన్న 5th పొజిషన్లో ఉంది. ఆమె ఓట్ బ్యాంక్ బాగా పెరిగింది. సో ఇప్పుడు అందుకే అడుగుతున్నాను, నిఖిల్ ఫ్యాన్స్ ఆమెకి వేస్తున్నారా? ప్రేరణ ఫ్యాన్స్ నుంచి ఏమైనా పడుతున్నాయా? ఆ క్రాస్ ఓటింగ్ ఏంటో చెప్పండి. ఆమె అయితే ఇప్పుడు అంత డేంజర్ జోన్లో లేరు. కట్ చేస్తే డేంజర్ జోన్లో పృథ్వీరాజ్ అండ్ సీత ఉన్నారు. సీత కంటే ఎక్కువ పృథ్వీరాజ్ కంటే ఎక్కువ సీత ఉన్నారు. పృథ్వీరాజ్ అట్లీస్ట్ డబల్ డిజిట్లో ఉన్నారు. మేబీ పృథ్వీరాజ్కి కూడా నిఖిల్ ఫ్యాన్స్ ఏమైనా ఓట్లు వేస్తున్నారా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. బట్ ఆయన కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. బట్ ఆయన మోస్ట్లీ వెళ్ళడు అనుకుంటున్నాను. ఈసారి 99.99% సీత గారే వెళ్తారు. ఎందుకంటే ఈ క్రాస్ ఓటింగ్ల ప్రభావం కూడా ఆమెకు పడుతుంది. క్రాస్ ఓటింగ్లో ఎవరు ఆమెకు వేసేటట్టు లేరు. నిఖిల్ ఫ్యాన్స్ వేయరు, మణికంఠ ఫ్యాన్స్ వేయరు. మణికంఠ నా ఫ్రెండ్ లిస్ట్లోనే లేడని చెప్పాడు. సో ఆ ఓటింగ్ పడదు, ఇంకా ప్రేరణది పడదు, ఎవరిది పడదు. సో ఇది ఇండివిజువల్. సో కంపారిటివ్లీ ఇంక చాలా తక్కువ ఉంది క్రాస్ ఓటింగ్ కానీ ఇండివిజువల్ ఓటింగ్ కానీ. అండ్ ఆమె నెగిటివ్ కూడా అయిపోతున్నారు ఒక 2-3 వారాలుగా. సో ఆమె నవ్వి కూడా చాలా రోజులైంది. సో అదే మాడుముఖం వేసుకుని ఉంటున్నారని చెప్పి ఒక మేజర్ కంప్లైంట్ కూడా ఉంది. సో ఈమె యాజ్ ఆఫ్ నో వెళ్ళడానికి అయితే హై ఛాన్స్ ఉంది. నో ఎలిమినేషన్ పడితే మనం ఏం చేయలేం. బట్ ఎలిమినేషన్ పడితే యాజ్ ఆఫ్ నో ఈమె వెళ్ళడానికి వెరీ వెరీ హై ఛాన్స్. 99.99% విత్ సింగిల్ డిజిట్ ఓట్ షేర్లో ఉన్నారు. సో ఇది ఈరోజు మధ్యాహ్నంకి వచ్చేసరికి ట్రెండ్. రేపు ఎలా ఉందో మాట్లాడుకుందాం. బట్ నేను అడుగుతున్నాను కదా, దయచేసి ఈ ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్, నబీల్ ఫ్యాన్స్, ప్రేరణ ఫ్యాన్స్, మణికంఠ ఫ్యాన్స్, మీరు కామ్గా ఖాళీగా ఓట్లు వేయకుండా ఉంటున్నారా? లేకపోతే వీళ్ళకి ఓట్లు వేస్తున్నారా? ఒకవేళ ఓట్లు వేస్తే ఆ రీజన్ ఏంటో చెప్పండి. నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు బ్రో అంటే పోనీ ఎవరికి ఓటేస్తున్నారో చెప్పండి చాలు. నేను అనాలిసిస్ చేసుకుంటాను. మీ విలువైన సమయాన్ని దానికి స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ లైవ్ అప్డేట్లతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.